రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం యాచారంలో పోలీసుల ఓవర్ యాక్షన్ వెలుగులోకి వచ్చింది. సివిల్ కేసులో ఓ కుటుంబాన్ని యాచారం సీఐ నిర్బంధించారు. కేసు కోర్టులో ఉన్నప్పటికీ నిర్బంధించినట్లు బాధితులు తెలిపారు. చెప్పినట్లు వినకపోతే రౌడీ షీట్ ఓపెన్ చేస్తానంటూ బెదిరించారని తెలిపారు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా పోలీస్ స్టేషన్ తీసుకువెళ్లారని చెప్పారు. బాధితులను బెదిరిస్తున్న సీఐ ఆడియో వైరల్ అయింది. ఈ కేసుకు సంబంధించిన అడిషనల్ డీటెయిల్స్ మా ప్రతినిధి సునీల్ మనకు అందిస్తారు. సునీల్, సివిల్ కేసులో కుటుంబంపై అటు ఆచారం ఇన్స్పెక్టర్ ఓవర్ యాక్షన్ చేసినట్లు బాధిత కుటుంబ సభ్యులు మీడియాని ఆశ్రయించారు. ప్రధానంగా ఒక సివిల్ కేసు కోర్టులో ల్యాండ్ కేసు నడుస్తున్నప్పటికీ కూడా పోలీసులు ఆపోజిషన్ పార్టీకి ఫేవర్ చేయడం కోసము సంబంధించిన బాధిత కుటుంబాలని కేసులో ఇరికిస్తామని బెదిరింపులకు గురి చేశారు. వారికి సంబంధించిన ఆడియో మొత్తం కూడా ఇప్పుడు ప్రస్తుతం అయితే వైరల్ గా మారిందని చెప్పవచ్చు. ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా ఇద్దరు వృద్ధ దంపుల్ని పోలీస్ స్టేషన్ తీసుకొచ్చి పోలీస్ స్టేషన్ లో నిర్బంధించారు. వారి కొడుకును కూడా పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్లినట్లు అటు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపించారు. ప్రస్తుతం యాచారం ఇన్స్పెక్టర్ సిఐ శంకర్ నాయక్ పై మాత్రం ప్రస్తుతం అయితే అటు పోలీసులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. అటు బాధిత కుటుంబ సభ్యులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తున్నారు. ఇతనిపై చర్యలు తీసుకోవాలి. ఒక సివిల్ తగాదాలు, అది కూడా కోర్టు కేసు ఉన్న నేపథ్యంలో భూ తగాదా విషయంలో తమను అక్రమంగా పోలీస్ స్టేషన్ పిలిపించి నిర్బంధించారు, భయభ్రాంతకు గురి చేస్తున్నారు. ఒకవేళ మీడియాకు చెప్తే వారిపై రౌడీ షీట్ను ఓపెన్ చేస్తానని రైతులను బెదిరిస్తున్నారంటూ కూడా అటు బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. సిఐకి సంబంధించిన దానిపై ఇప్పటికే రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు కూడా ఎంక్వైరీ కూడా స్టార్ట్ చేసినట్టు కూడా సమాచారం తెలిసింది. ఒకవేళ సిఐ ఈ విధంగా భూ తగాదాల్లో జోక్యం చేస్తున్నట్టు చూస్తే మాత్రం అతనిపై కూడా ఉన్నతాధికారులు వేటు వేసే అవకాశం ఉంది. రైట్ సునీల్.